అదే నేను కల్వపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘమునకు అధ్యక్షుడిగా నియమింపబడినందున సంఘ బైలా అనుసరించి విధులను నిర్వహించగలవాడను అని సహకార సూత్రాలకు లోబడి ఉండగా నిర్వహించగలవాడను అని సహకార సూత్రంతో సార్ ఒకసారి ఓకే సార్ ఒకసారి ఇలా చూడండి. ఈరోజు కల్వపూడి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మన మంత్రి నరసింహరాజు గారు జానకిరావు ఆయన ప్రెసిడెంట్గా జానకిరామరాజు గారు రామారావు మెంబర్లుగా మరి ప్రమాణ స్వీకారం చేయడం గతంలో రామరాజు గారు కూడా ఈ బ్యాంక్ షేర్ క్యాపిటల్ సుమారు 55 లక్షల నుంచి 5.5 కోట్ల వరకు పెంచడం జరిగిందని చెప్పారు. ఇక రికవరీలో సభ్యుల దగ్గర నుంచి ఎప్పుడూ ₹1 కూడా డిఫాల్ట్ అన్నది లేకుండా కంబైన్డ్ పశ్చిమ గోదావరిలో కూడా ఎప్పుడు అగ్రస్థానంలో ఉంది ఈ బ్యాంక్ అని చెప్పి తెలిసి ఎంతో సంతోషిస్తున్నా. కాకపోతే బిజినెస్ ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది. లిమిట్లు ఉన్నా కూడా కొన్ని రెస్ట్రిక్షన్ల చేత వాడుకోలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. సో మరి దానికి ఏం చేయాలి అనేది మరి ప్రభుత్వంతో రామరాజు గారు మేము మాట్లాడి మరి ఎంతవరకు వ్యాపార అభివృద్ధికి దోహదం చేయొచ్చు, ఈ బ్యాంకు మరింత దోహదం చేయొచ్చు అనేదానికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ బ్యాంక్ ఇప్పుడు 7 కోట్ల చిల్లర టర్నోవర్ అన్నారు. మరి ఇప్పుడే రాంబాబు గారు చెప్పారు, కొంచెం అవసరమైతే రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ఒరిజినల్ పట్టాదారుల వరకు అయినా సరే లోన్లు ఇచ్చేలాగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద అందరం కలిసి కృషి చేద్దాం. జిల్లాలో ఇప్పుడు టాప్లో 3-4 టాప్ 3 బ్యాంక్స్ అన్నీ కూడా మన ఉండి నియోజకవర్గంలోనే ఉండటం చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని వందల బ్యాంకుల్లో 1, 2, 3 స్థానాలు 3 కూడా ఎప్పుడు ఉండి నియోజకవర్గంలోని బ్యాంకులు కలవపూడి కావచ్చు, ఎండగండి, కాళ్ళకూరు, అలాగే పాలకోడేరు బ్యాంక్ కూడా ఇప్పుడు బిజినెస్లో ఎక్కువగానే ఉంటుంది. మంచి బ్యాంక్స్ క్రమశిక్షణతో నడిచే బ్యాంకులన్నీ కూడా మన ప్రాంతంలోనే ఉండటం మిగిలిన నియోజకవర్గాలన్నింటికి కూడా ఒక రోల్ మోడల్ లాగా మన నియోజకవర్గం, పైగా కల్వపూడి బ్యాంకు ఉండటం అనేది డెఫినెట్గా మీ కల్వపూడికే కాదు, ఉండికే కాదు, జిల్లాకి కూడా గర్వకారణం. సో ఇలాగే మరింత అభివృద్ధి నరసింహరాజు గారి నాయకత్వంలో ఈ బ్యాంక్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.